ఓకే మేడం. ఇది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. అందరూ ఫోన్ చేస్తూనే ఉండాలి. ఈ మనిషే లిఫ్ట్ చెయ్యట్లేదు అనుకోవాలి. ఆ తర్వాత మొబైల్ని తీసుకుని ఊరంతా తిరగండి. సిగ్నల్ ద్వారా మనిషిని కనిపెడదామనుకున్నా సిగ్నల్స్ ఒక చోట నుండి మరో చోటకి ట్రావెల్ అవుతూనే ఉండాలి. అలాగే మేడం. మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఏ లోటు రాకుండా చూసుకోండి. అలాగే మేడం. ఉంటానా? నేను నిన్ను వదిలేయాలి అనుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నిన్నేం చేయను. చావంటే నాకు భయం లేదు జ్యోత్స్న. కానీ బతికంటే నువ్వు భయపడుతున్నావు. ఇక మీదట బతకడానికి భయపడతావు. ఎలా తప్పించుకోవాలో తెలియక దొరికిపోతావు. నీ టైం దగ్గర పడింది. నువ్విలాగే జాతకాలు చెప్పుకుంటూ ఉండు. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఉంటానా? గుడ్ నైట్. రే మేడం. జాగ్రత్త. ఓకే మేడం. నువ్వు జాగ్రత్త జ్యోత్స్న. జాగ్రత్తగా వెళ్ళు. నా జాగ్రత్త నాకు తెలుసు నానా. అమాయకత్వంలో ఉంటూ తప్పు చేస్తున్నావమ్మా. చెయ్యి. కరెక్ట్ చేసేవాడు వేరే చోటున్నాడు. వాడు వదిలిపెట్టాడు. వాడు ఎవ్వడిని వదిలిపెట్టాడు. ఉండడం ఏంటి? యాదృచ్ఛికం లేదా కావాలనే జరిగిందో తెలీదు, కానీ ఏదో జరిగింది. దాసమామ ఎంత ఆవేశంగా మాట్లాడటం నేనెప్పుడు వినలేదు. ఫోన్లో కన్విన్స్ చేసినా తను వినలేదు. నిజం చెప్పాలంటే దాసమావయ్య ఖచ్చితంగా తాతయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం దాసమావయ్య ఇక్కడ లేరు. నా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా జ్యోత్స్న పారు ఉన్నారు, కానీ దాసమావయ్య జాడలేదు. తన నిజం బయటపడిపోతే తనకి ముప్పు ఉంటుందని జ్యోత్స్నని దాసుబాబాయిని ఏమైనా చేసి ఉంటుందా? నాకు ఫోన్ చేసినట్టే జ్యోత్స్నకి ఫోన్ చేసి ఉంటాడా? జ్యోత్స్న కాల్ చేస్తే మాత్రం నువ్వన్నట్టు తనే ఏదో చేసి ఉండొచ్చు. కాకపోతే అక్కడ జ్యోత్స్నతో పాటు పారు కూడా ఉంది. పారుకి తన కొడుకంటే వల్ల మాలిన ప్రేమ. ఆ ప్రేమ వల్లే దీప ప్లేస్లోకి జ్యోత్స్న, జ్యోత్స్న ప్లేస్లోకి దీప చేరారు. సో దాసమామని జ్యోత్స్న పారు ఉండగా ఏమీ చేయదు, చేయలేదు. చేసినా పారు ఊరుకోదు. మరేమై ఉంటుంది? ఈ ప్రశ్నకు 2 సమాధానాలున్నాయి. ఒకటి, దాసమావయ్యని జ్యోత్స్న ఏదో ఒకటి చేసి ఉండటం. 2, దాసమావయ్య నేను చెప్పిన మాటలకు ఆలోచించి తన ఆవేశాన్ని అణుచుకోవటం. అయితే ఫోన్ చేస్తే ఎత్తాలి కదా? ఇప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతూ ఫోన్ ట్రై చేస్తున్నావు నాకు, కానీ ఎత్తట్లేదు. మరి చిక్కుముడిని ఎలా విప్పాలి? తెలీదు. ఏదో ఒక దారి దొరుకుతుంది. దాసమావయ్య క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ తనకేమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా జ్యోత్స్న తన గొయ్యి తను తోకున్నట్టే. నువ్వు వెళ్ళు. నువ్వు రావా? రావడానికి ధైర్యం సరిపోవట్లేదు దీపా. అత్తని ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంతవరకు అత్తకి తన హెల్త్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. నాకు సాయం చేస్తావు దీపా? ఏంటి బావా? ఆ అత్తతో నువ్వు చెప్తావా? చెప్పలేను. ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా? అత్తని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బావా, నువ్వే మా అమ్మకి అర్థమయ్యేలా భయపడకుండా చెప్పగలవు. లే దీపా, అత్త చూస్తుంటేనే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటిది నేను తనతో ఎలా చెప్పగలను? చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఎందుకంటే సమస్య పక్క వాళ్ళకి వస్తే మనకి ధైర్యంగానే ఉంటుంది, మనం ధైర్యం చెప్తా. అదే సమస్య మనకొస్తే బంధాలు గుర్తొస్తాయి, బాధ్యతలు గుర్తొస్తాయి. ధైర్యం సరిపోద్ది దీపా. పరిష్కారం ఉందని తెలిసినా భయం మాత్రం మనిషిని చంపేస్తుంది. మనం లేట్ చేసే కొద్దీ అతనికి సీరియస్ అవుతుంది.
ఇదేంటి చూపు మసగ్గా కనపడుతోంది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాను దీప. అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే నా దగ్గర ఉన్నది ఒకటే సొల్యూషన్. ఏంటి బావా? మావయ్య ఎలా అయితే నాటకం ఆడి అతన్ని టెస్టుల కోసం రప్పించాడో ఇప్పుడు నేను అదే నాటకం ఆడిపోతున్నాను. కంటికి ఏమైంది? మావయ్యకి ఏదో చిన్న హెల్త్ కంప్లైంట్ ఉంది. ఆ విషయం తన దగ్గర చెప్పకుండా దాచానని అతనికి చెప్తాను. మరి ఇప్పుడు ఎలా రాని అత్త అడుగుతుంది. నీకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, నీతో పాటు మావయ్య కూడా ట్రీట్మెంట్ చేద్దామని చెప్తాను. నీ ఆలోచన బాగుంది బావా, కానీ అమ్మ నమ్ముతుందంటావా? మనం అనుకున్నది ఒకరు నమ్ముతారో లేదో అనుకునే కంటే ముందు మనం నమ్మాలి. మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా చేయిస్తావు? ఇక్కడ నిజం చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళటం కంటే హాస్పిటల్లోనే నిజం చెప్పి ట్రీట్మెంట్ చేయించడం చాలా తేలిక. సరే బావా, ఇదంతా అమ్మతో నువ్వే చెప్పు. సరే పద. అమ్మా! అత సుమిత్ర! అత సుమిత్ర, మమ్మీ, ఎంత ఇబ్బంది పడుతూ మీరెందుకు పైనుంచి దిగడం? పిలవచ్చు కదా. ఏమైంది దీపా? అమ్మ పడిపోయింది. నిన్న రూమ్లోనే ఉండమన్నాను కదా సుమిత్ర, బయటికి ఎందుకు వచ్చావు? ఉన్నట్టుండి తక్కువచ్చింది. లేచి చూస్తే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. నాకేమైందో నాకే అర్థం కాక కిందికొచ్చాను. నీకేం కాలేదు సుమిత్ర, పద రూమ్లోకి వెళ్దాం. మావయ్య, రూమ్ కాదు, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం. నన్నెందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? వెళితే మంచిదప్ప. ఏమీ జరగకుండా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి మావయ్య గారు? కళ్ళు సరిగా కనిపించట్లేదన్నావుగా, వెళ్తే డాక్టర్ గారు చూస్తారు. అమ్మా, దగ్గొస్తుందని అంటున్నావు కదా, డాక్టర్ గారు చెక్ చేస్తారు. అది కూడా అస్తమానం రావట్లేదు, తగ్గిపోతుందిలే. అత ఇప్పుడు తగ్గిపోయినట్టే ఉంటుంది, కాసేపు ఆగితే మళ్ళీ వస్తుంది. హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు అత్త. పద వెళ్దాం. కార్తీక్, ఏమైందిరా మీ అందరికీ? వారం రోజుల నుంచి చూస్తున్నాను. హాస్పిటల్ అంటారు, టెస్ట్లు అంటారు, టాబ్లెట్స్ అంటారు. రిపోర్ట్స్ వస్తే హెల్త్ బాగుంది అంటున్నారు. అయినా టాబ్లెట్స్ వాడమని చెప్తున్నారు. మీ మావయ్యకి హెల్త్ బాలేదని తనతో పాటు రెగ్యులర్ చెకప్ చేయించుకోవడానికి నేను హాస్పిటల్కొస్తే ఆయనకి మానేసి నాకు టాబ్లెట్లు వాడమని చెప్తారేంట్రా? నాకోసం డాక్టర్లను పిలుస్తారు. అత నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, కానీ ఇక్కడ కాదు, హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా. ఉహుం. నాకిప్పుడు ఎవరి మీద నమ్మకం లేదురా. మీ మావయ్య ఏమో రూమ్ దాటి బయటికి రావద్దంటారు. మా మావయ్య గారేమో నేనెప్పుడు కనిపించినా టాబ్లెట్లు వేస్తున్నావా అమ్మా అని అడుగుతారు. అత్తయ్య గారేమో నన్ను జాలిగా చూస్తున్నారు. ఎప్పుడు గ్లాస్ మంచినీళ్లు నా చేతికివ్వని నా కూతురు కూడా నా కోసం జ్యూస్ చేసి తీసుకొచ్చి నీకు నేను సేవలు చేస్తే తప్పేంటి అని అడుగుతోంది. నేనేవైనా మంచాన పడ్డానా, మూలన పడ్డానా నాకు మీరందరూ సేవలు చేయడానికి? ఇక దీపైతే నన్ను చూస్తేనే కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటుంది. ఇప్పటి వరకు నాకు పూర్తిగా అనుమానం రాలేదు, అయితే ఇప్పుడు వస్తోంది. చెప్పండి, నాకేమైంది?
హాస్పిటల్కి వెళ్దామమ్మా. నిన్నడిగినా వేస్ట్లే. మీ బావన్నమాటే నువ్వు చెప్తావు. కార్తీక్, నువ్వు నిజం చెప్పు. నాకేమైంది? హాస్పిటల్కెళ్ళిన తర్వాత నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకేం కాదత్తా, నువ్వు ధైర్యంగా ఉండు. రే, నాకేమైందో తెలియక నేను భయంతో చచ్చిపోతూ ఉంటే ధైర్యంగా ఉండమని చెప్తున్నావేంట్రా? నేను నీతో ఈ నిజం చెప్పకపోవడానికి కారణం ఇదే అత్త. ఇప్పుడు చెప్తే నువ్వు తట్టుకోలేవు. నీకేమైనా జరగచ్చు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు నేను నీతో నిజం చెప్పను. రేయ్, మాట్లాడువేంటి? ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం రా అత్త. నువ్వు నాతో ఏం చెప్పవని నాకు అర్థమైంది. ఏమండి, మీరైనా చెప్పండి. మీతో చెప్పకుండా నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని అప్పటినుంచి మీరు మనసులో ఏదో పెట్టుకుని నా మీద ఎక్కువ ప్రేమని చూపిస్తున్నారు అనుకున్నాను. కానీ చేసేదంతా చూస్తూ ఉంటే మీరు చూపించే ప్రేమ వెనుక ఏదో కారణం ఉంది అనిపిస్తోంది. చెప్పండి, అదేంటో చెప్పండి. చూడు సుమిత్ర, మా నాన్నకి నేను కొడుకుని, నువ్వు కోడలివి. మనిద్దరినీ ఎప్పుడూ ఒకేలా చూశాడు. జ్యోత్స్న మన కూతురు, కార్తీక్ మన మేనలుడు. కాని వాళ్ళిద్దరినీ మనం ఒకేలా చూసాం. మనమెలా వాళ్ళ క్షేమం కోసం కోరుకుంటామో వాళ్ళు కూడా అలాగే మన క్షేమం కోసం కోరుకుంటారు. కార్తీక్ నిన్ను హాస్పిటల్కి రమ్మంటున్నాడంటే నీ క్షేమాన్ని కోరుకునే కదా. అదే కాంచనాన్ని రమ్మని కార్తీక్ అనుంటే ఆలోచించకుండా వస్తాననేది. నువ్వు కూడా కార్తీక్ని అంతే ప్రేమగా చూసావు. కార్తీక్ వచ్చి హాస్పిటల్కి రమ్మంటే మరి నువ్వెందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? మీరు కూడా నిజం చెప్పరని నాకు అర్థమైందండి. ఇప్పటి వరకు నాలో భయం కొద్దిగానే ఉండింది. మీ మాటలు వింటుంటే నాకేం జరిగిందో తెలియదు కానీ భయంతో చచ్చిపోతానేమో అనిపిస్తోంది. సుమిత్ర, అత్త, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? మీకేం కాదు. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నేను నిన్ను అడిగానా? నేనెక్కడికెళ్లాలో నాకు తెలీదా? నువ్వు నాకు చెప్పాలా? కడుపుతో ఉన్న ఆడదానివి నువ్వు. ఇంటి దగ్గర ఉండమని చెప్తే నువ్వు విన్నావా? నా సమస్య వేరు, మీ సమస్య వేరు. ఏంటా సమస్య? నాకున్న సమస్య అంటూ నీకు తెలుసు, కానీ నువ్వు చెప్పట్లేదు. ఇక నువ్వు చెప్పవని నాకు అర్థమైంది. ఎవరితో చెప్పించాలో నాకు తెలుసు. జ్యోత్స్న, నాకేం జరిగిందో మీ అందరికీ తెలుసని నాకు అర్థమైంది. నువ్వు నా కూతురువే కదా? నా మీద ఒట్టేసి నాకేం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడుగా నువ్వు నాకు చెప్పలేదో నువ్వు నా కూతురివి కానట్టే. నువ్వు నా కన్న కూతురివైతే నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను కన్న కూతుర్ని కాదని ఒప్పేసుకున్నట్టే కదా? నీ తల్లి లోపల ఎంత బాధపడుతుందో నీకు తెలియదు. ఇంకా వీళ్ళందరి మొహాలు చూస్తావు. నేను అబద్ధంలో బతకలేను. నిజం చెప్తావా? భయంతోనే నన్ను చావమంటావా? మమ్మీ,
మమ్మీ అది ముందు నాకేమైందో చెప్పు. అది తప్ప వేరే ఏ చెప్పినా నేను విన్ను. చెప్తావా? అందరిలాగే నిన్ను వదిలేయమంటావా? నేను నీ తల్లిని కాదని నువ్వు అనుకుంటున్నావన్నమాట. చెప్తాను మమ్మీ. జ్యోత్స్న, ఎవరు మాట్లాడకండి. మీరు మాట్లాడితే నా మీద ఒట్టే. చెప్పు జ్యోత్స్న. నీకు హెల్త్ డిసీజ్ ఉంది. ఏంటది? నీకు బ్లడ్ క్యాన్సర్. నాకు బ్లడ్ క్యాన్సరా? అంటే నేను చచ్చిపోతాను. నా కూతురు పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. సుమిత్ర, రే కార్తీక్, కార్తీరా, వెంటనే మీ అతని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు కంగారు పడకు మావయ్య. ఎక్కువగా తగ్గినప్పుడు ఇలా బ్లడ్ వస్తుందని డాక్టర్ గారు ముందే చెప్పారు కదా. ముందు డాక్టర్ ఫోన్ చేయండి రా. త్వరగా సుమిత్ర. అమ్మా, నాకింత పెద్ద వ్యాధి ఉందని నా దగ్గర చెప్పకుండా దాచారా? నువ్విలా అయిపోతావని నీతో చెప్పలేదమ్మా. ఈ మనిషికి బుద్ధి లేదు. ఎప్పుడు ఏం చెప్పాలో తెలీదు.